హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతన్నలకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు బంధు డబ్బుల గురించి డిస్కస్ చేసుకుందాం. రైతు బంధు అందరికీ రాలేదు. కొంతమందికి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందంట, 6 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందంట, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందంట, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందంట. కొంతమందికి ఏమో 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేదు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేదు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేదు. రైతు బంధు అనేది లేదు. ఇప్పుడు ఉన్నది రైతు భరోసా. రైతు భరోసా కింద 7,500 ఇవ్వాలా. ఆల్రెడీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా డబ్బులు అనేది స్టార్ట్ అయినాయి. ఈరోజు జనవరి 13, ఇప్పటికీ అందరికీ రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ విధంగా ట్రీట్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. సో కనీసం గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ అయినా సరే, రైతు బంధు డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇన్ని ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాం, ఇన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వట్లేదు, అసలు ఇట్లా జరుగుతుంది ప్రొసీజర్, ఇప్పటివరకు మీకు వస్తాయి, ఇప్పటివరకు మీకు రావు అని చెప్తే రైతులు అనేది ఆందోళన గురికారు. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పడే వాళ్ళకి రైతు బంధు డబ్బులు పడుతున్నాయి, పడిన వాళ్ళకి రైతు బంధు డబ్బులు పడట్లేదు. అద్దెకరం ఉన్న వాళ్ళకి పడట్లేదు, 2 acres ఉన్న వాళ్ళకి పడట్లేదు, 3 acres ఉన్న వాళ్ళకి కూడా పడట్లేదు. కొంతమంది 6 acres ఉన్న వాళ్ళకి పడుతుందంట. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది ఎవరికి, ఎలాంటి రైతులకు ఎలాంటి క్లారిటీ లేదు. మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా కామెంట్ రూపంలో చూసిన వాళ్ళు తెలియజేయండి, వచ్చిన వాళ్ళు వచ్చిందని తెలియజేయండి, రాని వాళ్ళు రాలేదని తెలియజేయండి. అందరూ ఏమనుకుంటున్నారంటే రైతు బంధు డబ్బులు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి, మాకే రాలేదు, మా పాస్బుక్ పటాలలో తప్పులున్నాయి, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మా పాస్బుక్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే మా రిజిస్ట్రేషన్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా అనేది, ఆ విధంగా అనేది డౌట్లు అనేది మెన్షన్ చేస్తున్నారు. కానీ అదేం లేదండి. కొన్ని జిల్లాల వారికి వచ్చాయి, జిల్లాల పరంగా చూసుకుంటే కొన్ని జిల్లాల వారికి వచ్చినాయి, కొన్ని జిల్లాల వారికి అనేది రాలేదు. సో ఏమవుతుందా అనేది ముందు చూద్దాం. హోప్సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే అందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైతు భరోసా అనేది ఏమవుతుందో తెలియదు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకే విధంగా రైతు రుణమాఫీ చేయడం జరిగింది జగన్ సర్కారు. సో ఇదే విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ అనేది ఒకేసారి చేద్దామని చూస్తున్నారంట గవర్నమెంట్ వాళ్ళు. దీనికోసం 28,000 లక్షల కోట్లు అప్పు అవుతుందంట. సో ఏమవుతుందో చూద్దాం. ఒకటేసారి రైతు రుణమాఫీ చేస్తే ప్రజల్లో కూడా కొద్దిగా మంచి ఇది ఉంటుంది, రైతులు కూడా కొద్దిగా మంచి ఇది ఉంటుంది. సో పార్లమెంట్ ఎలక్షన్ లోపే ఇది వేసేసి ఎలక్షన్స్కి వెళ్దామని అనుకుంటున్నారంట. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటేసారి చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ విధంగా చేయడం వల్ల కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్, ప్రజలకు కూడా యూజ్ అవుతుంది. రైతన్నలకు అంతా బాగానే జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులేంది రాజ్యం లేదు. సో రైతు బంధు గురించి మీరేం డీలే పడకండి. అందరికీ ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తుందంట. రానప్పుడు గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఇన్ని ఎకరాల వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇస్తున్నాం, ఇన్ని ఎకరస్ వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఈ మంత్లో ఈ జిల్లాల వారికి పడుతున్నాయి, ఈ మంత్లో ఈ జిల్లాల వరకు పడుతున్నాయి, ఇట్లా ఉంది, ఇట్లా ప్రొసీజర్ ఉందని వాళ్ళు మనకు మెన్షన్ చేస్తే రైతన్నలు అనేది కొద్దిగా టెన్షన్ పడకుండా ఉండడం అనేది జరుగుతుంది. రైతు రుణమాఫీ మాత్రం ఒకేసారి కావడం జరుగుతుంది. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి. రైతన్నలకు నమస్కారం.